మాదిగ సంఘాల మహాకూటమి ప్రతినిధుల మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున మహాకూటమి తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ వారి గెలుపు కోసం సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ యొక్క అభ్యర్థుల గెలుపులో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మల్లు రవి గారిని గెలిపించాలని యావత్ మాదిగ సమాజానికి పిలుపునిస్తూ కాంగ్రెస్ పార్టీకి మాదిగ సంఘాల మహాకూటమి మద్దతు ఎందుకు ఇవ్వాలనే విషయాల మీద మాదిగ సమాజానికి కూడా తెలియపరచాల్సినటువంటి అవసరం మహాకూటమికి ఉంది గనక ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ పేరుతో మాదిగ జాతిని వంచి మోసం చేసి ప్రతి ఎలక్షన్ రాగానే గంపగుత్తగా బీజేపీ తెలుగుదేశం పార్టీలకి ఓటు బ్యాంకుగా మారినటువంటి ప్రస్తుతం బీజేపీకి ఓట్లేమని చెబుతున్నటువంటి తెలుగుదేశం బీజేపీ కట్టుబానిస మందకృష్ణ మాదిగ గారి గురించి కూడా మాదిగ సమాజానికి తెలియపరచాల్సినటువంటి అవసరం ఈ మహాకూటమికి ఉంది. 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య గారిని 6 నెలలు కూడా ఆ పదవిలో కొనసాగకుండా అర్ధాంతరంగా బర్తరఫ్ చేసి కనీసం వాళ్ళ మంత్రివర్గంలో మాదిగలకి స్థానం కూడా కల్పించకుండా మాదిగ జాతిని అవమానపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ చేస్తని 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కనీసం మాదిగల ప్రధాన సమస్య అయినటువంటి ఎస్సీ వర్గీకరణని పట్టించుకోకుండా గత అసెంబ్లీ ఎలక్షన్కు ముందు దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మాదిగల సభకు విచ్చేసాయన నేను మీ మాదిగలతో పాటు నేను కూడా ఈ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామినై మీతో కలిసి పోరాడతానని చెప్పాడు. దీన్ని బట్టి ఒక ప్రధానమంత్రి దేశంలో అనేక చట్టాలను ప్రతిపక్షాల పాత్ర లేకుండానే కనీసం వాళ్ళ సలహాలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు కేవలం మాదిగల సమస్య అయినటువంటి ₹1 కూడా ఖర్చు లేనటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ విషయంలో సమస్య పరిష్కారం చేస్తానని ఆ మాట చెప్పకుండా నేను మీతో కలిసి పోరాడతానని చెప్పడం అంటే మాదిగ జాతిని వంచటమే అని చెప్పేసి మాదిగ సమాజం గుర్తుంచుకొని అదేన్ రెడ్డి గారేమో నేను ఎంఆర్పిఎస్ కార్యకర్తగా మీతో కలిసి ఉంటానని చెప్పడం ఆయన కూడా మాదిగ జాతిని అవమానించినట్టే. ఎందుకంటే అధికారంలో ఉండి మీరు తలుసుకుంటే క్షణాలలో అయిపోయేటటువంటి సమస్యను పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తూ అనేక కమిషన్లు అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉషమేర కమిషన్ వేసి తెలుగు రాష్ట్రాల్లో మాదిగలకు అన్యాయం జరిగింది, వర్గీకరణ జరిగితే తప్ప మాదిగల సమస్య పరిష్కారం కాదని చెప్పేసి కమిషన్ రిపోర్ట్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఒక కమిటీ అనే పేరుతోని మాదిగ జాతిని మోసం చేయడం తప్ప వేరే లేదు. ఇలాంటి పరిస్థితులలో 94 నుంచి మొదలుకుంటే 2024 వరకు బీజేపీ తెలుగుదేశం పార్టీలకు కట్టుబానిసలా పనిచేస్తున్నటువంటి ఈ మాదిగల ద్రోహి అయినటువంటి మందకృష్ణ మాదిగ గారు నేడు బీజేపీకే ఓటేయమని తిరగడం అంటే మాదిగ జాతిని ఇంకా పూర్తిగా అస్తిత్వాలనే కోల్పోయే స్థితికి దిగజార్చడం తప్ప మాదిగ జాతి అభివృద్ధి కోసం తాను ఏం చేయలేదనే విషయాన్ని మాదిగ సమాజం కూడా గుర్తుంచుకోవాలి. ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో
30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నుంచి మొదలుకొట్టి ఆయన అనేక పదవులు అనుభవించినటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆయన ఏ పార్టీలు ఉండో కూడా ఇప్పటికీ ఎవరికి సమాజానికే తెలియదు. ఆయన మా పార్టీలు మారటంలో ఆయనకు మించిన వ్యక్తి లేడు. విలువలు లేనటువంటి వ్యక్తి మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని మందకృష్ణ మాదిగ మోత్కుపల్లి నరసింహులు ఇద్దరు కూడా 30 ఏళ్లుగా దగా చేసినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బ్రోకర్ అని సంభాషిస్తూ మాట్లాడారు. నిజమే, రేవంత్ రెడ్డి గారి విషయంలో మాదిగ జాతి అసెంబ్లీ ఎలక్షన్లో అండగానే ఉన్నది. అండగా ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు మాదిగ జాతిని వంచి మోసం చేసిన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని బర్తరఫ్ చేసి మంత్రివర్గంలో కనీసం మాదిగలకు స్థానం కల్పించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆవేశంతో ఉన్న మాదిగలు, అదేవిధంగా 10 సంవత్సరాలు వర్గీకరణ చేస్తానని 100 రోజుల్లో చేయకుండా నేటికి వంచినటువంటి బీజేపీ మీద ఆగ్రహంతో ఉన్నటువంటి మాదిగలు, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ దోపిడీ కుటుంబ పాలన పట్ల పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడడం వల్ల కాంగ్రెస్కి మాదిగలంతా అండగా నిలబడి అధికారంలోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఈ దోపిడీ కేసీఆర్ కుటుంబ పాలనని ఎదిరించడానికి తాను ఈ యొక్క తెలంగాణ ప్రజలకు ఆ దోపిడీ కుటుంబ పాలనకు మధ్య ఒక మధ్యవర్తిగా పనిచేయడం అనేది దోపిడీ పాలన నుంచి ప్రజాపాలన వైపు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు నిజమే దాన్ని ఇంగ్లీష్లో బ్రోకర్ అనొచ్చు, తెలుగులో మధ్యవర్తి అని కూడా అనొచ్చు. కానీ 30 సంవత్సరాలుగా ఈ ఇద్దరు వ్యక్తులు మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని మందకృష్ణ మాదిగ గారు, అదే మందకృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని మోత్కుపల్లి నరసింహులు గారు మొత్తం ఈ మాదిగ జాతిని 30 ఏళ్లుగా వంచి మోసం చేసి దోపిడీ చేసిన ఈ జాతి ద్రోహులను ఏమనాలి? మధ్యవర్తి కంటే ప్రమాదం ఈ ద్రోహుల? రేవంత్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కృష్ణ మాదిగ గారు, మీరు నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే మాదిగ జాతికి మీరు చేసిన ద్రోహాన్ని వివరించడానికి తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి సిద్ధంగా ఉంది. మీరు ఏ పేపర్ తిరిగి చూసుకున్నా ప్రతిపక్షంలో ఉండగా వాళ్ళతో దగ్గర ఉన్నట్టు చేస్తాడు. అధికారంలోకి ఎప్పుడైతే ఆ పార్టీ వస్తుందో దానికి శత్రువుగా మారతాడు. కారణం మాదిగ సమాజం అభివృద్ధి చెందడం ఈ మందకృష్ణ మాదిగకి ఇష్టం లేదు. అందుకోసమే ఇప్పుడు కూడా నిన్నటి వరకు రేవంత్ రెడ్డితోని రాహుల్ గాంధీ సభలో మీకు తెలుసు పోయిన పార్లమెంట్ ఎలక్షన్లలో, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఇక్కడ రాహుల్ గాంధీ మీటింగ్లో కూడా ఈ మందకృష్ణ మాదిగ పాల్గొని కాంగ్రెస్ మీదనే మాకు విశ్వాసం ఉంది, కాంగ్రెస్ తప్ప మా ప్రధాన సమస్యని పరిష్కారం చేసే పార్టీలు అగపడట్లేదు, బీజేపీ బీఆర్ఎస్ మిగిలిన పార్టీలన్నీ మాదిగ ద్రోహులు, కాంగ్రెసే మా మాదిగల పెద్ద దిక్కని ఆ సభలో మాట్లాడినటువంటి మందకృష్ణ మాదిగకి ఇంకా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలే, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలే, అప్పుడే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఎట్లా శత్రువు అయిందో ఈ మందకృష్ణ మాదిగ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. గతంలో కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్ట్లు మాదిగలకు అనుకూలంగా వచ్చిన తర్వాత అఖిలపక్ష తీర్మానాలు చేసిరు. ఇవన్నీ చేసి ఒక చొరవ తీసుకొని పరిష్కారం అయ్యే దిశలో ఈ కృష్ణ మాదిగ చేసిన ద్రోహం వల్ల ఈ యొక్క ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని అన్ని సంఘాలు కూడి చర్చించుకున్న తర్వాత తీర్మానం తీసుకున్నది ఏమంటే పునరాలోచనతో ఈ వర్డ్స్ రాయాలండి దయచేసి. పునరాలోచనతో పునరుజ్జీవనకై పునరేకీకరణ సిద్ధాంతంతో 2024 ఈ లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఇన్ని రకాల ద్రోహం జరిగిన ఈ సందర్భంలో చిరంజీవి కిరణ్ కుమార్ మా చైర్మన్ గారు 5 మార్లు ఈ జాతి కొరకు మందాకృష్ణ మాదిగ గారి యొక్క ఆధ్వర్యంలో శ్రీరాముడికి హనుమంతుడితో ఆ రకంగా పనిచేసి సావుకు దగ్గరగా వెళ్ళి 5 సార్లు ఈవేళ ప్రత్యక్ష సాక్షి అయినటువంటి చైర్మన్ కోకల కిరణ్ గారు అతి నిబద్ధత కలిగినటువంటి మాదిగ జాతి యొక్క ఆణిముత్యంగా మేము చైర్మన్గా చేయడం జరిగింది. అదేవిధంగా
మాదిగ ఓటర్లారా, మీకు నేను చేతులెత్తి మొక్కి అడుగుతున్నా. 30 సంవత్సరాల్లో 6 తరాలు అంటే 6 రకాలైనటువంటి మాదిగ నాయకత్వం, కొన్ని లక్షల మంది నాయకులను సర్వనాశనం చేసినటువంటి నాయకత్వం మందాకృష్ణ మాదిగ గారు. ఎక్కడ ఎవరిని ఎదగలేకుండా, ఏ పదవులు రాకుండా, ఈ పదవులు వస్తే ఎక్కడ వీళ్ళు ఎదిగి నాకు అటకం అవుతారనే ఉద్దేశంతో ఇన్ని రోజులు కూడా ఏ పార్టీ మా అధికారంలో రాకముందు దోస్తీ చేయాలి, అధికారం వచ్చిన తర్వాత శత్రుత్వం పెంచుకొని ఎవరిని కూడా పదవులకు రానియనటువంటి పరిస్థితుల్లోనే అటు ఉద్యోగాలలో అతి కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి శాఖలు కేటాయించకపోగా ఈరోజు మాదిగ జాతి ఎంత నికృష్టమైన, ఎంత దీనస్థితిలో ఉందో ఒక్కసారి గమనించి మాదిగ ఓటర్లందరూ దయచేసి మా మాట విని, ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం, మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసి మన యొక్క ఆశయం నెరవేరాలంటే మనము పునరేకీకరణ చెందాల్సిన అవసరం ఉంది. సంఘాలు జిల్లాలలో ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మందాకృష్ణ మాదిగ బాధితులు ఉన్నారో, మాజీ ఎంఆర్పిఎస్లో పనిచేసి భార్య పిల్లలను ఇంట్లో నిడిచి సంవత్సరాల తరబడి పనిచేసి ఈనాడు అనాథలుగా మిగిలినారో వాళ్ళందరూ కూడా మేము పిలువగానే వచ్చి మా సమాచారాన్ని సేకరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు రాష్ట్ర స్థాయిలో కోటలో కిరణ్ మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే 17 నియోజకవర్గాలు ఏదైతే పార్లమెంట్ సభ్యులు ఉన్నారో 17 నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు ఎన్నిక కావడానికి మాదిగ జాతి తత్వం రాష్ట్రమంతటా పర్యటించి, తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి, తెలంగాణ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నాగరికర్ణ పార్లమెంటు నియోజకవర్గం మన పార్లమెంటు సభ్యులు, కాబోయే పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారికి 91లో 96లో 2 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఉన్నాడు. గత 30 సంవత్సరాలుగా నాగరికర్ణులే కాకుండా మామనాథ్ జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీలకు ఒక పరిస్థితి తెలుసు, ఇక్కడ ఉన్న పార్టీల పరిస్థితి తెలుసు, నాయకుల పరిస్థితి తెలుసు, ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా తెలుసు. కాబట్టి అన్ని వర్గాలకు మల్లు రవి గారు మంచి అనుభవమైన వ్యక్తి కాబట్టి నేను కూడా 91లో మల్లు రవి గారికి వ్యతిరేకంగా అంటే టికెట్ ఇవ్వాలని అడిగినప్పటికీ ఈరోజు ఉన్న ఈ 30 సంవత్సరాల అనుభవం మల్లు రవి గారికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మంచి బలమైన శక్తి మల్లు రవి గారికి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన జిల్లా వారు ఒకటి రేవంత్ రెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా పనిచేసి రాష్ట్రం అంతా తిరిగిన మల్లు రవి గారు. తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం లేనప్పటికీ గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వరకు ఆయన కంకణం కట్టుకొని తిరిగింది. కాబట్టి ఆయన యొక్క అనుభవాన్ని నాగరికర్ణ పార్లమెంటు నియోజకవర్గానికి ఉపయోగం ఉంటుందని నేను నమ్ముతున్నా. మీరు కూడా నమ్మాలి. మాదిగ జాతి తరఫున కాంగ్రెస్ పార్టీకి మల్లు రవి గారిని గెలిపించడం వల్ల ఈ నాగరికర్నూలు పార్లమెంట్కి కాకుండా నాగరికర్నూలులో కాకుండా మామనాథ్ జిల్లా ఇంకా ఈ యొక్క పేద వర్గాలు ఎవరైతే దళితులు ఉన్నారో ఎస్సీ